అంటే అసలు ఎందుకు మనకి యూరాలజీకే ఎందుకు రావాలని అనుకున్నావు నువ్వు? యాహ్! అంటే 2 థింగ్స్ అండి. ఐ వాస్ ఫస్ట్ అన్‌ష్యూర్. అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఆఫ్టర్ ఎంఎస్ జనరల్ సర్జరీ. ఏదైతే గర్ల్స్‌కి ప్రాక్టికల్లీ మోర్ వైయబుల్ ఉంటుంది. ఎక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నది కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండే. మల్టిపుల్ సర్జన్స్‌తో, మల్టిపుల్ డాక్టర్స్‌తో మాట్లాడితే చాలా మంది ఇచ్చిన ఆప్షన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ యూరాలజీ మాట. ఇదైతే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అంత హెక్టిక్‌గా కూడా ఉండదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రిలేటివ్‌లీ బెటర్‌గా ఉంటది కంపేర్డ్ టు అదర్ బ్రాంచెస్ లైక్ సర్జికల్ గ్యాస్ట్రో ఆర్ సర్జికల్ ఆంకోతో కంపేర్ చేస్తే బెటర్‌గా ఉంటుంది అన్నారు. సో రాసేటప్పుడు రెండిటికి రాశాను. 2 క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి అని. అప్పుడు కొంతమందితో మాట్లాడనమాట. లైక్ యూరాలజీలో డాక్టర్ రవికుమార్ సార్, ప్లాస్టిక్ సర్జరీలో డాక్టర్ రెజినాల్డ్, ఇలా కొంతమందితో మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళన్నారు యూరాలజీ మంచి బ్రాంచ్. అసలు ఫీమేల్స్ లేరు. మేబీ మొత్తం లెక్క పెడితే ఒక్కళ్ళో ఇద్దరో ఉన్నారు. సో అంత తక్కువ ఉన్నప్పుడు చాలామంది మమ్మల్నే అడుగుతుంటారు ఎవరైనా ఫీమేల్ ఉన్నారా అని. సో నువ్వు తీసుకొని దాంట్లో ఇఫ్ యూ కెన్ డూ వెల్ అది చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అండ్ ఇట్స్ అ కూలర్ బ్రాంచ్ కంపేరిటివ్‌లీ అంటే అప్పుడు ఐ చోజ్ ఎంసీహెచ్ యూరాలజీ మాట.